అప్పుడే దిగిపోయారండి బ్యాచ్ మొత్తం. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వీళ్ళకి ఏమర్థమైందో తెలియదు కానీ అబ్బా పెద్ద పెద్ద పాఠాలు. ముఖ్యంగా వేణుస్వామి గారి భార్య వీణా వాణిశ్రీ అనుకుంటా ఈవిడ పేరు. ఈవిడ కూడా పాఠాలు చెప్పేస్తుంది. ఈ వారం 10 రోజులు బట్టి ఈవిడ ఎక్కడా కనిపించలా, ఎప్పుడూ మాట్లాడలా. ఇవాళ వచ్చి ఇప్పుడు ఏమంటారో, ఇప్పుడు మీరందరూ క్షమాపణ చెప్పండి, మీరు నిజమైన హిందువులైతే మీరు అందరూ కూడా ఇవాళ క్షమాపణ చెప్పండి అని మాట్లాడుతుంది. ఎన్నాళ్ళు ఏమైపోయావమ్మా? ఈ వారం 10 రోజులు బట్టి ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే, ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడాలా? ఇవాళ వచ్చి పాఠాలు చెప్పేస్తుంది ఈవిడ కూడా. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమని మాట్లాడుతుందో. అబ్బా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. కానీ పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటా నీవనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారు అసలు మీరు. ఇప్పుడు నువ్వు చేసేది ఓవర్ యాక్షన్ అంటారు, మామూలు ఓవర్ యాక్షన్ కాదు అసలు. కవర్ చేయడానికి మాత్రం ఎగేసుకొని వచ్చేస్తారండి. దీన్ని మామూలు ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. మీ ఆయన ఏ వీడియో చేసినా ఎప్పుడు మాట్లాడినా మొట్టమొదట నోటంటే వచ్చే పదం ఓం నమో వెంకటేశాయ, అవునా? మరి అలాంటప్పుడు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది, కలిపారు అన్న వార్త వచ్చినప్పుడు తప్పో ఒప్పో సమర్థించడమో ఖండించడమో ఏదో ఒకటి స్పందించాలి కదండి. నువ్వు కానీ మీ ఆయన కానీ స్పందించారా? స్పందించలా. అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించమని చెప్పి మేము చెప్పట్లా. పోనీ అప్పుడైనా సరే వచ్చినప్పుడు ఒక విషయం బయటకు వచ్చినప్పుడు కనీసం స్పందించాలి అని ఇంగిత జ్ఞానం మనకుందా? మనకు లేదు. స్వామివారి పేరు చెప్పుకోవాలా, జాతకాలని చెప్పేసి మభ్య పెట్టాలా, దొంగ పూజలు చేయాలా, డబ్బులు వసూలు చేసుకోవాలా. మాట్లాడితే వీడియో స్టార్టింగ్లో ఓం నమో వెంకటేశాయ అంటారు, ఏదో భక్తి ఉన్నట్టు. నువ్వు కానీ వేణుస్వామి కానీ స్పందించారే వారం 10 రోజులు బట్టి లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాట్లాడుతుంది, క్షమాపణ చెప్పాలని చెప్తుంది. శ్లోకాలు చెప్పించేసి రామ రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీ పీత బుర్రకి ఏమర్థమైంది? సరే పోనీ నీకేమర్థమైంది? ఏం చెప్పిందండి? ఎక్కడా కూడా సుప్రీంకోర్టు నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్పలా. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఫేక్ అని కూడా చెప్పలా, అబద్ధం అని కూడా చెప్పలా. ఏం చెప్పింది? ఆ ఒక్క రిపోర్టే కాకుండా ఇంకొక ల్యాబ్లో కూడా టెస్ట్ చేసి ఆ రిపోర్టు కూడా పరిశీలించి అప్పుడు చెప్తే బాగుండు అని మాత్రమే చెప్పింది. అంతేనా? కల్తీ జరగలేదని చెప్పిందా? లేదంటే ల్యాబ్ రిపోర్ట్ తప్పని చెప్పిందా? చెప్పలా. అలా చెయ్యకుండా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు అని చెప్పేసి అన్నారు. పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పలా, పబ్లిక్గా కూడా చెప్పలా, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలా. ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పాడు ఆయన. అంతేనా? అంతకుమించి ఏమైనా ఉందా? దానికి ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏంటి వీళ్ళకి ఏమర్థమైందో మాకు అర్థం కాలే. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసినట్టు, అసలు ఏ తప్పు జరగనట్టు, ఏ కల్తీ జరగనట్టు వీళ్ళు ఎక్కడ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరైనా సరే ఆ ల్యాబ్ రిపోర్టులు చూసిన తర్వాత, గత 5 ఏళ్లలో ప్రసాదం క్వాలిటీ చూసిన తర్వాత, భక్తులు అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్టులు చూస్తే సరిపోతాయి. ఎవరైనా కానీ ఒక నిర్ధారణకు వచ్చేస్తారు క్లారిటీగా. అలా అనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ మీరు ఏదో కోర్టు ఏదో తప్పు పట్టినట్టు, అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి తీర్పు చెప్పినట్టు ఎందుకు మాట్లాడతారండి? ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏం రాలా, వాయిదా పడింది అంతే, వాయిదా వేశారు. ఈ మాత్రం దానికి మనం వచ్చేసి నిజమైన హిందువులా అబద్ధమైన హిందువులా ఎవరికి చెప్తున్నారండి మీరు? కోర్టు చెప్పిందా? పోనీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు తప్పు అని ఏమైనా చెప్పిందా? లేదు. కల్తీ జరగలేదని ఏమైనా చెప్పిందా? అది కూడా చెప్పలేదు. ఎవరు చెప్పాలి క్షమాపణ? ఎవరికి చెప్పాలి? నువ్వు ఎప్పుడు వచ్చి మాట్లాడుతావు? ఇప్పుడు వచ్చి మాట్లాడతావా? ఎన్నాళ్ళు నిద్రపోయారా?
అరే నాళ్ళు మాట్లాడలేదండి, నిద్రపోయారు శాశ్వతంగా. 10 రోజులు బట్టి వీళ్ళకి సోయ లేదు. 10 రోజులు బట్టి మనం మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేదు వీళ్ళకి. ఇప్పుడు వచ్చేసిందంటే మహానటి. పైగానట్ట అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? నువ్వు మీ ఆయన చేసేది ఓవర్ యాక్షను. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేసి లక్షలు దండేసుకుంటున్నారు మీరు. మీకు తెలీదా కిలో నెయ్యి ఎంత దొరుకుద్దమ్మా? 320 రూపాయలకి కిలో నెయ్యి దొరుకుద్దా? మీకు బాగా తెలుసు కదా నెయ్యి ఎంత దొరుకుద్దో ఏంటి అనేది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంతకు దొరుకుద్ది అనేది మీకు తెలుసు కదా. మీ ఆయన కొనిపిస్తారు కదా భక్తుల చేత. అదే ఆలకీలకి మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలని చెప్పేసి నమ్మించి లక్షల రూపాయలు దండేసుకుంటాడు కదా. మీరు కొంటారు కదా, అదో విచిత్రమైన పూజ. నూనె కొంటారో, నెయ్యి కొంటారో, మందు కొంటారో, మాంసం కొంటారో. ఆ పూజలు అన్ని రకాల దరిద్రాలు ఉంటాయి అక్కడ. మీరు హిందువులకు పాఠాలు చెప్తున్నారు, హిందువుల గురించి మీరు పాఠాలు చెప్తున్నారు. మీ ఆయన చేసే పూజలోని మందు మాంసం ఎందుకు ఉంటుందమ్మా? ఎక్కడ చెప్పారు అలాగని చెప్పేసి మాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. మాకైతే తెలియదు. అంటే మీ అంత పండితులం కాకపోయినా మాకైతే తెలియదు. మీరు నిజమైన హిందువులే, మిగిలిన నిజమైన హిందువులు కాదా? నిజమైన హిందువులకి క్షమాపణ చెప్పాలా? మరి నిజమైన హిందువే కదా, ఎందుకు స్పందించలా? నువ్వు నిజమైన హిందువే కదా, ఆధారాలతో కదా చూపించింది, ల్యాబ్ రిపోర్ట్లు పట్టుకునే కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం నేత ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్ట్లు చూపించి ఆధారాలతో కదా చెప్పినప్పుడు ఇదిగో కల్తీ జరిగిందని చెప్పేసి అని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇదిగో, ఇందులో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అని నిర్ధారిస్తూ ఇచ్చిన రిపోర్టు అని చెప్పారా? ల్యాబ్ రిపోర్ట్లు అబద్ధం చెప్పవు కదా. ఆ రోజు మనం ఎందుకు స్పందించలా? ఈ రోజు నువ్వు ఎవరికమ్మ పాఠాలు చెప్పేది అని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మామూలు ఓవర్ యాక్షన్ కాదు. అబ్బా, మీలాంటి ఆర్టిస్టులు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి డోకా ఉంటుందండి. కొద్దిగా కవర్ చేసేటప్పుడు కొద్దిగా సిగ్గుపడండి. కవర్ చేద్దరు కానీ బాగానే ఉంది. వేణుస్వామి అయిపోయాడు. ఎంత పన గడ్డెట్టేస్తున్నారు. వేణుస్వామి మాట్లాడుతుంటే ఎంత పన గడ్డెట్టేస్తున్నారు. సిగ్గుపడి అవమానంతో వేణుస్వామి మాట్లాడట్లేదు. వేణుస్వామి బాగానే ఉన్నాడు. ఇంకా నువ్వు తయారయ్యావు. ఇంకా నువ్వు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చేస్తావు అందరికి కూడా. ఇక్కడ నీకేం అర్థమైంది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? తీర్పు కాదు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నీకేమని అర్థమైనాయి? ఎక్కడా కూడా కల్తీ జరగలేదని కానీ, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఫేక్ అని కానీ, అవాస్తవాన్ని కానీ, అబద్ధం అని కానీ ఎక్కడా కూడా చెప్పలా. అదేదో ఫైనల్ తీర్పు ఇచ్చేసినట్టే. ఇంకా ఇగో ఈ కోడిగుడ్డు మీద ఎక్కడ పీకే ప్రస్తావన ఇలాంటి వ్యాఖ్యలు చేయమాకండి. ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెయిట్ చేయండి. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఆల్రెడీ విచారణ జరుపుతుంది. సిట్ తాను పని తాను చేసుకుంటా పోతుంది. ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి అన్నీ బయటకు వస్తాయి. ఈలోపు ఇక్కడ మనం గొడవలు దించుకున్నంత మాత్రం ఏం ఉపయోగం ఉండదండి. మీరు పెద్ద పాఠాలు ఇంకెవరికి చెప్పమాకండి. మీ పాఠాలు మాకు తెలుసు బాగా. మేము చూసాం ఆల్రెడీ. మీ భాగవతం మాకు తెలుసు. రాష్ట్ర ప్రజలంతా మీ ముఖాన్ని కాంటెన్స్ ఉమ్మేసినా కానీ ఇంకా మీకు సిగ్గు శరం అనేది లేదు. ఇంకా ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నారు. పైగా వీళ్ళు ఎలవమ్మా చెప్పవు కానీ